హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా వచ్చేసేసి మనం ఇంతకుముందు మాట్లాడిన టాపిక్లలో విజువలైజేషన్ ఇవి అని చెప్పేసి సబ్ కాన్షియస్ మైండ్ చాలా మాట్లాడాం. డబ్బుకి లింక్ పెట్టి కూడా మాట్లాడాం వీటి గురించి. అవును ప్రవీణ్. విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ లేకుండా డబ్బును సంపాదించగలమా? ఇది చాలా కరెక్ట్ క్వశ్చన్ ప్రవీణ్. ఇప్పుడు చూడు, ఈ విజువలైజేషన్ చెయ్యాలని మనుషులు ఎప్పుడు అనుకుంటారంటే వాళ్ళ దగ్గర లేనిది వాళ్ళ దగ్గరికి రావాలనుకున్నప్పుడు విజువలైజేషన్ చేస్తారు. విజువలైజేషన్ అంటే ఏంటి? మన దగ్గర ఏదైతే లేదో దాన్ని మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతంలో ఉంటే ఎలాగుంటుంది దాన్ని ఫీల్ అవుతూ చేస్తేనే విజువలైజేషన్ అంటారు. ఇక్కడ చూడండి, మనం థియరీ ప్రాక్టికల్ గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాము. విజువలైజేషన్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్లు భావించడం, ఫీల్ అవ్వడం విజువలైజేషన్. ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క లోపల మనసు అనేది ఒప్పుకోదు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా మన బయట ప్రపంచం చూసుకుందాం అనుకోండి, దాని అంతా ప్రాక్టికల్తో ముడిపడి ఉంటుంది, రియాలిటీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో ఈ విజువలైజేషన్ చేయడం వల్ల తర్వాత మిగతా సమయం మనం ఉండాల్సింది అక్కడ బయట ప్రపంచంలో. కాబట్టి చాలామందికి ఈ విజువలైజేషన్లో ఇలాంటి ప్రతిఫలం అనేది రావట్లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావట్లేదు. ఎందుకంటే కూర్చున్నప్పుడు విజువలైజేషన్ చేస్తున్నారు, బయట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీనికి మ్యాచ్ అవ్వట్లేదు, పొంతన ఉండదు. బయట ఉండేదంతా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇక్కడ విజువలైజేషన్ వచ్చి మనం ఏదైతే ఫీల్ అవుతామో, ఏదైతే పొందాలనుకుంటున్నామో దీన్ని బయట ప్రపంచంలోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానికి మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ అనేది రాదు. ఇప్పట్లో చాలా మంది సఫర్ అవుతున్నది దీని గురించి చెప్పాను. నాకు వచ్చే కాల్స్ అన్ని ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. మనది ఎక్కువ మెడిటేషన్, విజువలైజేషన్ వీటి గురించే పంచభూతాల పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఇవన్నీ పరిశీలించిన తర్వాత మనం తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకు విజువలైజేషన్ ఇప్పుడు చాలామంది లైఫ్లో చూడండి విజువలైజేషన్ లేకోకుండా కూడా డబ్బు సంపాదిస్తున్నారు లేదా? ఆఫ్ కోర్స్ సార్. విజువలైజేషన్ చేయని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారా లేదా? చాలా మంది ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆర్థికంగా ఉంటున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడాలి. ఇప్పుడు విజువలైజేషన్ ఎందుకు చేస్తున్నాము? మన దగ్గర లేనిది మన దగ్గరికి రావాలని విజువలైజేషన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ అనంత విషయం ఏదైతే ఉందో దీని పట్ల మనం ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉంటామో మనం కోరుకున్నది మన దగ్గరికి వస్తుంది. సాక్షిభూతంగా ఉండాలంటే మనిషి దగ్గర ఏముండాలి? 3 లక్షణాలు ఉండాలి ఒక వ్యక్తికి. ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణం ఉండాలి. 3 తక్కువ అనుకుంటాను సార్ జనాల దగ్గర అవైలబుల్. ఈ 3 ఉన్నప్పుడు మనిషి ఖచ్చితంగా సాక్షిభూతంగా ఉంటాడు. ఈ 3 లేకోకుండా నీవు విజువలైజేషన్ చేసినా నీ దగ్గరికి రాదు. నీకు ఎలాగంటే చెబుతా విను. ఇప్పుడు ప్రతి ఒక్కరిని చూడండి, డబ్బు కావాలని ఒక ½ అన్ అవర్ విజువలైజేషన్ చేస్తారు. లేకపోతే నాకు ఒక వెహికల్ కావాలని విజువలైజేషన్ చేస్తారు. సృష్టి సిద్ధాంతం ఒకటే ప్రవీణ్, నువ్వు దేని పట్ల అయితే ప్రేమతో ఉంటావో అది నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు విజువలైజేషన్ దేని గురించి చేస్తున్నావు? నా దగ్గరికి రావాలని చేస్తున్నావు. తీరా బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే దాని పట్ల నీ యొక్క వ్యతిరేక ఆలోచనలు చూపిస్తున్నావు. అది మామూలుగా మనం చేసే పనులలో మన చేష్టాల్లో అంటారు, ఇంకా ఓ రకంగా చెప్పాలంటే ఆ చేష్టాలు ఆటోమేటిక్గా వస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే నేచర్ కూడా గమనిస్తుంటుంది. ఇక్కడ నువ్వు చేసే విజువలైజేషన్కి ఇక్కడ నీ వ్యక్తిత్వానికి పొంతన లేదు కాబట్టి నీ దగ్గరికి రాదు అని చెప్పేస్తుంది క్లియర్ కట్గా. అంటే ఇక్కడ విజువలైజేషన్ ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? ఫెయిల్ అయినట్టు. అంటే అప్పుడు విజువలైజేషన్ నాకు తెలిసి రిజల్ట్ తక్కువ ఉంటుందని అర్థం. తక్కువ కాదు సార్, ఒక్కొక్కసారి ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్గా విజువలైజేషన్ చేస్తున్నారు. బయటికి వెళ్ళి నేనేం చెప్తున్నా అంటే విజువలైజేషన్ చేసినప్పుడు దీనికి తగిన వ్యక్తిత్వంతో ఉంటేనే బయట నీకు రిజల్ట్ వస్తుంది. అలాంటి ఏది కోరుకున్నప్పటికీ, అయినప్పటికీ కాకుండా మామూలుగా ఏది కోరుకున్నప్పుడు కూడా నువ్వు చేసిన విజువలైజేషన్కు నీ వ్యక్తిత్వానికి 2 ఎప్పుడైతే సింక్ అవుతాయో అప్పుడు నీకు బయట ప్రపంచం నుండి నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి వ్యక్తిత్వంతో ఎవరన్నా ఉంటున్నారా? ఇప్పుడు ఎవరు? తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు. మార్నింగ్ నైట్ విజువలైజ్ చేస్తున్నాడు, తర్వాత బయటికి వెళ్తే రిజల్ట్ రావట్లేదు. అలాంటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ అవుతారా లేదా? ఖచ్చితంగా. నేనేం చెప్తున్నా అంటే దీనికి
విజువలైజేషన్తో పని లేకోకుండా ఇంతకుముందు చెప్పే కదా మనం జస్ట్ మాట్లాడుకున్నాం కదా, సాక్షిభూతంగా ఉండండి. ప్రతి దాని పట్ల ప్రేమ, కృతజ్ఞత, క్షమాగుణంతో ఉండండి. ఈ 3 ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు నీకు ఎవరో చిన్న ఇబ్బంది కలిగించారు, నువ్వు క్షమాగుణంతో ఉన్నప్పుడు ఏం చేస్తావు? సర్లే వదిలేద్దాం. ఇప్పుడు ఎవరైనా మనకి జస్ట్ తగిలిన దానికి వెంటనే సారీ చెప్తారా లేదా? అక్కడ చూడండి చాలా మంది ఎలా రియాక్ట్ అవుతారు అంటే కళ్ళు కనిపించు అంటారు. కళ్ళ నెత్తినట్టుగా తిరుగుతురా, కళ్ళు కాకలేదుకైనా అంటారు. అదే మనం ఇప్పుడు ప్రేమభావము, ప్రేమతత్వం, కృతజ్ఞత భావం, క్షమాగుణం అన్నాము. ఇప్పుడు ఏదో సారీ చెప్పిన దానికి సర్లే చూసుకొని వెళ్ళు అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఒక ఆలోచన అనేది నేచర్ కనెక్ట్ అవుతున్నాం లేదా పాజిటివ్ రూపంలో. తర్వాత ఇంకోటి, మనము ఎక్కడికి వెళ్ళిన ప్రేమతత్వంతో ఉన్నాం అనుకోండి, ఏది చూసినా కూడా ప్రేమగా చూస్తామని, ప్రేమతో మాట్లాడామనుకోండి, ఎవరో వెళ్తుంటారు కొంచెం నవ్వుకుంటూ ప్రేమతో మాట్లాడినాం అనుకోండి, అక్కడ మన వ్యక్తిత్వం అనేది మారుతుందా లేదా? ఖచ్చితంగా. అలాంటప్పుడు ఈ వ్యక్తిత్వం కూడా నేచర్కి కనెక్ట్ అవుతుందా లేదా? కృతజ్ఞత భావం తీసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాము, జస్ట్ మనకి ఏదో ఒకరు మాట సాయం చేశారు, లేకపోతే ఎక్కడ వెళ్ళేటప్పుడు ఎవరో లిఫ్ట్ ఇచ్చారు, మనకు ఏదో అనుకోకుండా చిన్న సహాయం చేశారు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పామనుకోండి, వాళ్ళు మనకి అలాగే రియాక్ట్ అవుతారా లేదా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ మనం ఎలా రియాక్ట్ అవుతే అవతల వ్యక్తి అలాగే రియాక్ట్ అవుతున్నాడా లేదా? అంటే ఇక్కడ మనము ఒక సైడ్ అనుకుందాము, అవతల వ్యక్తి భగవంతుడు అనుకుందాము, లేకపోతే విశ్వం అనుకుందాము. అతటి వ్యక్తి ఎలా రియాక్ట్ అయితే మనము ఆ విధంగా రియాక్ట్ అయినప్పుడు ఆ నేచర్కి మనకు కనెక్షన్ ఏర్పడుతుందా లేదా? ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం విజువలైజేషన్ చేస్తే ఏదైతే ఇక్కడ వ్యక్తిత్వం చేంజ్ అవుతుందో అది కాకుండా ఈ ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణము, ఈ 3 ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చూసే ప్రతి దానిలో సాక్షిభూతంగా ఉంటున్నామా లేదా? రియాలిటీగా ఉండి అది అంటే సాక్షిభూతం లేక అంటే అది పూర్తిగా వేరే అవుతుంది, కానీ ఆ కాన్సెప్ట్ లేక వెళ్ళిపోతాం. ఇంకా ఏది చూసినా కూడా రియాలిటీగా అప్పుడు మన దగ్గర లేనిది కూడా సర్లే ఈ రోజు కాకపోయినా రేపు వస్తుందనే ఆ మెంటాలిటీ అనేది మారుతుందా లేదా? విజువలైజేషన్ చేసి అది మన దగ్గరికి రానప్పుడు మనిషి డిస్టర్బ్ అవుతాడా లేదా? భయంకరంగా. నేను కూడా ఒక్కొక్కసారి అట్టనే డిస్టర్బ్ అయినా. అది ఒక టాపిక్. ఈ సాక్షిభూతంగా ఉన్నప్పుడు లేదులే వస్తుందిలే, ఏదో మనకు రావడం లేట్ అవ్వచ్చు, రేపు వస్తుందిలే అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇంకా నమ్మకంతో ఉన్నామని నేచర్ నుంచి మన దగ్గర సపోర్ట్ వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ కాకోకుండా ఈ విధంగా కూడా మనం కోరుకున్నది మన దగ్గరికి 100,000% వస్తుంది. దీనికి పూర్తి డీటెయిల్స్గా క్లాసులు అనేవి మేము స్పెషల్గా దీనికి ఒక డిజైనింగ్ అని చేయడం జరిగింది. చాలా మంది ఈ విజువలైజేషన్ సబ్ కాన్షియస్ నాకు వచ్చే కాల్స్లో చాలా స్ట్రగుల్ పడుతున్నారు. 2 months ఏదైతే గ్యాప్ వచ్చిందో నెక్స్ట్ క్లాసులు ఎలాగుంటాయంటే మెడిటేషన్, తర్వాత ఈ పంచభూతాలు, వీటిని కలిపి సాక్షిభూతంగా వ్యక్తి ఎలాగుండాలి, మన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాగుండాలి, దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ క్లాసు జరగడం అనేది జరుగుతుంది. దీంట్లో విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ కాకోకుండా ఇప్పుడు ఏదైతే చెప్పానో వీటిని బేస్ చేసుకొని డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం ఎలా పొందాలి, ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎలా దృఢంగా నిలబెట్టుకోవాలనే దానిపైన సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవగాహన చేసుకునే విధంగా మనమైతే తయారు చేయడం జరిగింది ప్రవీణ్. నెక్స్ట్ క్లాస్లో ఇంతకుముందు చేసిన దానికన్నా ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్లు మన క్లాసులు అనేది జరుగుతుంది. దీనికి 100% రిజల్ట్ అనేది ఉంటుంది ప్రవీణ్. ఓకే. ఇంకా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈసారి క్లాసులకు వస్తే సబ్జెక్టు కొత్తగా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ విజువలైజేషన్ అనేది చాలా మంది చెయ్యరు, చేసినా డిస్కంటిన్యూ ఉంటుంది, రిజల్ట్ రాదు కాబట్టి డ్రాప్ అవుతారు. అంటే అది వాళ్ళ తప్పు కాదు ప్రవీణ్, అక్కడ ఉండే పరిస్థితులకి విజువలైజేషన్ చేసే విధానానికి సెట్ అవ్వదు. మనం ఏం చేసామంటే దీనికి ఆపోజిట్గా ఏం చేస్తే రిజల్ట్ వస్తుందనే దాన్ని బేస్ చేసుకుని ఈ రకమైన సబ్జెక్ట్ని నెక్స్ట్ క్లాస్లో మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, డబ్బు పట్ల మనకు విజువలైజేషన్ ఏ విధంగా ఉండాలి, అండ్ విజువలైజేషన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ లేకుండా కూడా ఎలా జరుగుతుంది, ప్రేమ, కృతజ్ఞత భావం, క్షమాగుణం ఇటువంటివి ఉండడం వల్ల కూడా డబ్బు మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సార్ చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.